హాయ్, వెల్కమ్ టు వాణి సుమన్ కిచెన్. హాయ్ గైస్, ఈరోజు నేను ఎగ్ ఫ్రై ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక బాణీలోనే ఆయిల్ తీసుకొని దాంట్లోని పోపుకు కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు పోపు గింజలు ఇవి మీకు ఆప్షనల్ అండి. కానీ స్మెల్కి బాగుండాలి అని అంటే మాత్రము కరివేపాకుని ఖచ్చితంగా యూజ్ చేయండి. వీటిని అస్సలు మాడనివ్వద్దు. పోపు సరిగా వేగింది అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఈ రెండు కూడా ఎగ్ కర్రీకి చాలా ఇంపార్టెంట్. మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వీటిని మంచిగా కలపాలి. మనము ఎప్పుడైతే సాల్ట్ ఇవి యాడ్ చేస్తామో పోపు అనేది మాడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కంటిన్యూగా మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండండి. అప్పుడే పోపు మాడకుండా ఉంటుంది. ఎప్పుడైతే మంచిగా ఫ్రై అవుతుంది అనుకుంటారో ఎగ్స్ని క్రాక్ చేసుకోవాలి. సో మా ఇంట్లోని మేము ముగ్గురం ఉంటాం కాబట్టి 3 మెంబర్స్కి సరిపోను 3 ఎగ్స్ని నేను ఇక్కడ క్రాక్ చేస్తున్నాను. 3 ఎగ్స్ని క్రాక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎగ్స్ క్రాక్ చేసుకున్న తర్వాత వాటిని వెంటనే కలపొద్దండి. కలపకుండా మనం దాని మీద కవర్ చేసుకోవాలి, అంటే మూత పెట్టేసుకోవాలి. వేపరైజేషన్ వల్ల కొంచెం కింద మాడకుండా మంచిగా అవుతుంది. ముందే గట్టిగా అన్నామంటే చల్లా చెదరైపోతుంది. అది అసలు ఎగ్ ఫ్రై లాగే ఉండదు. అందుకే కొంతసేపు ఉంచిన తర్వాత అప్పుడు మీరు కలుపుకోండి. ఆ మూత తీసేసి అప్పుడు మీకు మంచిగా డ్రైగా అండ్ మంచి కన్సిస్టెన్సీలోని ఎగ్స్ కనబడేలాగా మంచిగా ఉంటుంది. అండ్ తినడానికి కూడా మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇలా ఎగ్ని ట్రై చేయండి. ఇప్పుడు మనము కారం వేసుకోలేదు అనుకున్నారు కదా, ఇప్పుడు మనం కారం వేస్తాము. ఆ కారపొడి పైన చల్లి ఇప్పుడు కలుపుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చిందనుకోండి, అప్పుడు నాతో కూడా షేర్ చేసుకోండి. దీనికి ఇంకో ఫ్లేవర్ను కూడా తగిలిద్దాము. అదేంటంటే కొత్తిమీర కూడా వేసామంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ ఫ్రైకి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.